Mm, Hello. So this ఒక యూట్యూబ్ ఛానల్. సో ఇంట్రో ఏంటంటే ఇది సెల్ఫ్ స్టడీ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. ఓకే. సో నేను ఏమనుకున్నానంటే ఓకే లెట్స్ డూ సంథింగ్ క్రేజీ ఇన్ 2026. సో మ్యాథమెటిక్స్ టాపిక్స్ తీసుకొని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని మేబీ ఒక్కొక్క సబ్జెక్ట్లో 6 to 8 టెక్స్ట్ బుక్స్ సంథింగ్ లైక్ దట్. ఓకే. తీసుకొని వాటిని అన్నిటినీ మేబీ ఫుల్గా చదివి మాస్టర్ చేస్తే లెట్స్ సీ వేర్ వి విల్ బీ అని. ఓకే. సో ఇది యాక్చువల్గా ఒక ఇన్స్పిరేషన్. ఒక ఆయన ఉన్నారు, ఆయన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మ్యాథమెటికల్ అడ్వెంచర్స్. సో ఆయన ప్రతి ఒక్క బుక్ తీసుకొని రివ్యూ చేస్తారు, చదువుతారు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. అండ్ ఇట్స్ లైక్ మోర్ అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ బుక్స్ యాజ్ వెల్. సో ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. సో నేను అలా చేద్దామని అనుకుంటున్నాను. తెలీదు బట్ వేర్ దిస్ జర్నీ విల్ టేక్ మీ, ఇట్ విల్ బ్రేక్ మీ ఆర్ ఇట్ విల్ మేక్ మీ, ఐ డోంట్ నో. బట్ లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే. సో ప్లాన్ ఏంటంటే దిస్ ఈస్ ద ప్లాన్. సో సెల్ఫ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. ఓకే. సో నేను బ్రాడ్గా టూ ఏరియాస్ తీసుకున్నాను. సో ఇట్స్ మ్యాథమెటిక్స్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఏ హ్యూజ్ థింగ్, రైట్? సో నేను చూస్ చేసుకున్నది టూ ఏరియాస్. వన్ ఈజ్ లీనియర్ ఆల్జిబ్రా అండ్ దెన్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. సో వై ఎందుకు ఈ రెండే సబ్జెక్ట్స్ అంటే లీనియర్ ఆల్జిబ్రా ఇప్పుడు వచ్చేసి దట్ ఈజ్ అంటే నా ఒపీనియన్ ఇది. మేబీ ఐ మైట్ బి రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ నో. నా ఒపీనియన్ ఏంటంటే లీనియర్ ఆల్జిబ్రా అది ఇప్పుడు డిఫాక్టో ఏఐ కోర్ స్ట్రక్చర్. ఓకే. సో ఏఐ, డేటా సైన్స్, సో ఏదైనా సరే ద కోర్ స్ట్రక్చర్ ఈజ్ లీనియర్ ఆల్జిబ్రా. సో ఇట్స్ అంటే అది ఆ మ్యాట్రిక్స్ జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. సో అది ఆ డేటా వాల్యూస్ని ఇవన్నిటిని దట్స్ వాట్ ఆల్ దిస్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ ఇవన్నీ బేస్ అయ్యేది మొత్తం లీనియర్ ఆల్జిబ్రా బేస్ మీద. సో అందుకని ఇది చూస్ చేసుకున్నాను లీనియర్ ఆల్జిబ్రా సబ్జెక్ట్. అండ్ దెన్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కొంచెం ఇప్పుడున్న కంప్యూటర్ సైన్స్కి అలైన్మెంట్గా ఉంటుంది కాబట్టి ఇది నేర్చుకుంటే మనం కొంచెం అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్, ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ లైక్ గ్రాఫ్ థియరీ, సో ఇట్లాంటివన్నీ అర్థమవుతాయి అని చెప్పి నేను ఇది చూస్ చేసుకున్నాను డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. ఓకే. సో ఈ రెండు సబ్జెక్ట్స్. సో ప్లాన్ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్స్లో 6 to 8 బుక్స్ చదవటం. ఓకే. సో 6 to 8 బుక్స్ ఎట్లా అంటే ఫ్రమ్ వెరీ బేసిక్ స్టార్టింగ్ టు మోస్ట్ అడ్వాన్స్డ్. ఓకే. సో ఒక 6 to 8 బుక్స్ వాటి ర్యాంకింగ్ అనమాట. సో ఫస్ట్ వెరీ బేసిక్ బుక్స్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ బుక్స్తో ఎండ్ చేద్దాం అనేది ప్లాన్. ఓకే. 6 to 8 బుక్స్. సో ఇయర్లీ వచ్చేసి 2 బుక్స్ మీదే కాన్సన్ట్రేషన్. సో లీనియర్ ఆల్జిబ్రాలో 2 బుక్స్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో 2 బుక్స్. ఓకే. అండ్ దెన్ నేను మామూలుగా బేసిక్గా కొన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్ చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఆల్జిబ్రాలో వచ్చేసి యాంటాన్ స్ట్రాంగ్, ఎఫ్ఐఎస్, ఎఫ్ఐఎస్ అంటే ఫ్రీడ్బర్గ్ ఇన్సెల్ అండ్ ఇంకా ఆయన పేరు మర్చిపోయాను యాక్చువల్గా. ఓకే. సో ఎఫ్ఐఎస్ అండ్ షెల్డన్ యాక్స్లర్ బుక్, కెనెత్ హాఫ్మన్, ఇంకా స్టీవ్ రోమన్. సో ఇవన్నీ మోస్ట్ అడ్వాన్స్డ్ బుక్స్. సో ఈ బుక్స్ అన్ని యాక్చువల్గా మాస్టర్ చేయడానికి నేను వేసుకున్న టైం లైన్ ప్రకారం మినిమం 4 years పడుతుంది. ఓకే. జస్ట్ ఈ బుక్స్. ఓకే. సో 4 years. సో 8 బుక్స్, మేబీ 6 to 8 బుక్స్ అన్నాను. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మనం చేయగలమా లేదా, లేకపోతే రిడెండెన్సీయా చేసి. ఓకే. సో దాన్ని బట్టి అందుకని 6 to 8 బుక్స్ దాంట్లో పెట్టాను.
threshold 6 to 8 books. It can be 6 or it can be 8 or it can be more, I don't know. So for now this is the idea. Okay, so na idea prakaram ఈ లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 8 బుక్స్. ఓకే, 8 బుక్స్ మాస్టర్ చేయాలి అంటే ఓకే 4 years టైం పడుతుంది. ఓకే, అంటే ఐఎమ్ నాట్ ఏ full time student. Okay, so I'm a full time working as well as um, have to take care of kid, so and ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. సో నేను ఇచ్చే టైం ఓన్లీ మేబీ 2 hours పర్ ఈచ్ సబ్జెక్ట్ డైలీ. సో లీనియర్ ఆల్జీబ్రా ఒక 2 hours, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్కి ఒక 2 hours. సో డైలీ 4 hours ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టడీ. మేబీ అది ఇక్కడ రాయటం నేను చేయలేదనుకుంటా. ఓకే, 4 hours ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టడీ. లెట్స్ సీ వేర్ దిస్ గోస్. సో 4 hours వేసుకుంటే ఆ టైం పీరియడ్లో సో మొత్తం ఒక 6 to 8 books ఈచ్ సబ్జెక్ట్లో మాస్టర్ చేయడానికి 4 years టైం పడుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు చూస్ చేసుకున్న బుక్స్ ఫర్ లీనియర్ ఆల్జీబ్రాకి ఏంటంటే ఎలిమెంటరీ లీనియర్ ఆల్జీబ్రా. ఓకే, మేబీ ఏ ఈజ్ మిస్సింగ్ హియర్. ఓకే, రాసినప్పుడు ఎలిమెంటరీ లీనియర్ ఆల్జీబ్రా బై ఆంటోన్ రోర్స్ అండ్ కాల్. ఓకే, సో ఇది బేసిక్ టెక్స్ట్ బుక్. ఓకే, అంటే అండర్ గ్రాడ్యుయేట్స్కి ఎక్కువ చూస్ చేస్తారు ఇది. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రా బై గిల్బర్ట్ స్ట్రాంగ్, వరల్డ్ ఫేమస్. అండ్ మనకి యూట్యూబ్లో ఫుల్ MIT లెక్చర్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగుంటుంది. సో దిస్ ఈస్ అండ్ వై దిస్ టూ అంటే ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంటరీ లీనియర్ ఆల్జీబ్రా దీంట్లో మొత్తం కాంప్యూటేషన్ బేసిస్ మీద ఉంటుంది మొత్తం. సో అండ్ దెన్ లీనియర్ ఆల్జీబ్రా గిల్బర్ట్ స్ట్రాంగ్ ఈజ్ మోర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇంట్యూషన్. ఓకే, సో అంటే జామెట్రిక్ ఇంట్యూషన్ మీద ఉంటుంది అని నేను యాక్చువల్గా చదివాను రివ్యూస్ ఇవన్నీ. సో నాకు తెలీదు, ఈ బుక్స్ ఒకసారి చదివితే కానీ అర్థం కాదు. సో హౌ దే ఆర్ యాక్చువల్లీ సెటప్ అని. సో ఇంకొకటి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో వచ్చేసి 2 books వచ్చేసి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ సుజానా ఎప్. ఓకే, అండ్ దెన్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అగైన్ ఇట్స్ రోసన్ టెక్స్ట్ బుక్. సో ఇవి 2 హెవీ టెక్స్ట్ బుక్స్ నా దగ్గర ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో అది పెడతాను, చూపిస్తాను రివ్యూ కింద. సో వెరీ హెవీ టెక్స్ట్ బుక్స్ ఇవి. అండ్ దెన్ ద ఐడియా ఈజ్ హౌ టు డూ. ఓకే, హౌ టు డూ ద ఐడియా ఈజ్ ట్రాన్స్క్రైబ్ ఎవ్రీ థీరమ్, ప్రూఫ్ అండ్ ఫార్ములా. ఓకే, సో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థీరమ్స్ అండ్ ఇంపార్టెంట్ ప్రూఫ్స్ అన్నిటినీ ట్రాన్స్క్రైబ్ చేయటం అంటే నోట్ టేకింగ్. అండ్ దెన్ సాల్వింగ్ ఎవ్రీ ప్రాబ్లం. ఓకే, ఎవ్రీ ప్రాబ్లం ఇన్ ద టెక్స్ట్ బుక్. Solving every problem in the textbook, that includes examples as well. Okay, so examples problems తో సహా ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం. ఓకే, అండ్ నేను అనుకున్నది ఏంటి అంటే ఇది ఒక జర్నల్ కైండ్ ఆఫ్ థింగ్. మేబీ నాకు కొంచెం మోటివేషన్గా, నాకు కొంచెం స్టడీలో బూస్టప్గా, ఎక్కడైనా స్టక్ అయినా సరే. సో ఇది ఒక journal kind of thing, video journaling of my journey into the world of mathematics, right? సో బైవీక్లీ వీడియోస్ చేసి నేను పెడదాం అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ అది బైవీక్లీ అవుతుందా, మంత్లీ వన్స్ అవుతుందా, క్వార్టర్లీ వన్స్ అవుతుందా. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ఐ సాటిస్ఫై బై కంప్లీటింగ్ ద వర్క్ దట్ ఐ కెన్ షో. ఓకే, సో దట్స్ హౌ. అండ్ బైవీక్లీ అని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. మేబీ ఐ ట్రై, నేను బైవీక్లీగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది సో బైవీక్లీ ప్రోగ్రెస్లో ఏంటంటే ఎక్కడ వరకు కంప్లీట్ అయింది, ఎన్ని చాప్టర్స్ అయినాయి, ఏమేమి టాపిక్స్ కంప్లీట్ అయినాయి ఈ టెక్స్ట్ బుక్స్లో. ఓకే, ఈ టెక్స్ట్ బుక్స్లో ఏమేమి చాప్టర్స్ కంప్లీట్ అయినాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి, ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటికి సొల్యూషన్స్ కానీ, సో మేబీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఓకే, సో అట్లాంటి జర్నలింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇదంతా ఎందుకంటే సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇన్స్పిరేషన్ వచ్చేసి మ్యాథమెటికల్ అడ్వెంచర్స్. నేను ఈ వీడియో లింక్లో కింద కామెంట్స్లో లింక్ పెడతాను ఛానల్కి. సో ఈ ఛానల్ చూడొచ్చు. సో వెరీ గుడ్
ఆయన పెద్దాయన. మేబీ ఐ థింక్ లైక్ ఐ డోంట్ నో 55 ఆర్ 60. ఆహ్, కానీ ఆయన చాలా బాగా చెప్తారు ఒక్కొక్క బుక్కు. ఎవ్రీ బుక్ ఆహ్, ప్రతిదీ ఎవ్రీ పేజ్ హీ ఎక్స్‌ప్లెయిన్స్ అండ్ హీ సాల్వ్స్ సమ్ ప్రాబ్లమ్స్ యాస్ వెల్. సో, చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నాకు చాలా బాగా నచ్చింది. ఈయనే నాకు ఇన్‌స్పిరేషన్. సో, చేయటానికి. సో, మెయిన్‌గా అసలు ఎందుకు ఇది ఇప్పుడు చేయటం ఇదంతా పిచ్చి పట్టిందా అని అనుకుంటే అట్లా కాదు. యాక్చువల్‌గా జస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఈయన ఈయన ఛానల్‌లో చెప్పినట్టు ఇట్స్ ఎ ప్యాషన్ అండ్ ఆల్సో ఆహ్, ఆహ్, అండ్ ఆల్సో మైండ్‌కి మెంటల్ జిమ్నాస్టిక్స్ కోసం. ఓకే. సో, బట్ చూద్దాం ఎక్కడికైతే ఎళ్తామో. ఇది అయితే జర్నీ. సో, లెట్స్ సీ. నెక్స్ట్ వీడియోలో నేను ఆహ్, ఈ 2 బుక్స్ రివ్యూ అది పెడతాను. 'ఎలిమెంటరీ లీనియర్ ఆల్జీబ్రా' అండ్ దెన్ 'లీనియర్ ఆల్జీబ్రా' గిల్బర్ట్ స్ట్రాంగ్. దీస్ 2 బుక్స్. ఆ బుక్స్‌లో కంటెంట్ ఏముంది? ఆహ్, ఆహ్, ఆ బుక్స్ లేఅవుట్ ఎట్లుంది, కంటెంట్ లేఅవుట్ ఎట్లుంది, అండ్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి, సో ఇంకా ఏమైనా సప్లిమెంటరీ మెటీరియల్స్ వీటికి ఏమైనా ఉన్నాయా, సో ఇట్లాంటి బుక్స్ రివ్యూ చేస్తాను. సో ద బేసిక్ ఐడియా ఈస్ టు డూ సెల్ఫ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ అండ్ రీడింగ్ ఆల్ దిస్ బుక్స్ అండ్ డూయింగ్ వీడియోస్. సో ఈ వీడియోస్ ఏంటంటే జస్ట్ జర్నీ, నా స్టడీ జర్నీ, జర్నలింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. సో సారీ, ఇది వీడియోని అక్కడ పెట్టాను. సో ఇది కింద పడినట్లుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ప్లాన్ ఇస్. ఓకే. సో ఓకే. సో దట్స్ వాట్ చేయాలనుకున్నది. ఓకే. యా.